గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు దండం పెట్టుకుంటే బయటికి వెళ్ళాడు. అమ్మ కాళ్ళకి దండం పెట్టి, ఎంత అమ్మ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాడు. ఎన్నిసార్లు వెళ్ళినా డేలో బయటికి, మళ్ళా వచ్చేస్తాడా, మళ్ళా ఈవినింగ్ వెళ్తున్నాడా, మళ్ళా దండం పెట్టుకుని వెళ్తాడు. సో ఆ లాకెట్ లో అది అంటే అందరూ వేరేగా అనుకున్నారు. నాకు తెలుసు అది ఎందుకు అంటే అప్పటి వరకు నాకు తెలీదు ఆ లాకెట్ పట్టుకెళ్తున్నాడు అన్న విషయం. అలాగా నాకు అసలు స్పెషల్ ఏమిటంటే అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు అమ్మను వాడు అన్ని రోజులు అలా విడిచిపెట్టి ఉండలేదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ లో కాంటాక్ట్ మాట్లాడేవాడు. యా, ఫోన్ లో మాట్లాడతాడు. ఇక్కడ దీంట్లో బిగ్ బాస్ లోకి వెళ్తే అది ఉండదు కదా వాడికి. సో అమ్మను వదిలేయాలన్నది చాలా పెద్ద వాడికి ఇది. అంటే షూటింగ్లకి వెళ్ళినప్పుడు వదిలి వెళ్ళాడు, కానీ ఫోన్ లో మాట్లాడేవాడు తనతోటి. ఇప్పుడు అది కూడా ఉండదు కదా. సో అమ్మ రెస్పెక్ట్ అనమాట. అది ఒక సూట్ కేసు లో పడేసేది కాదు తనకి. ఆ వాల్యూ అదే గురువు గారికి కూడా తను ఇచ్చే వాల్యూ ఆ రెండిట్లోనే అది ఉంది. సో దాన్ని ఆ సూట్ కేసులో అంటే అమ్మని సూట్ కేసులో నేను పెట్టి పట్టుకెళ్ళిన ఆ ఫీలింగ్ తోటి వెళ్ళాడు అనమాట. సో అది వేరేగా అనుకున్నారు అందరూ. నాకు తర్వాత నాకు అర్థమైంది. నేను కూడా నాకు తెలియదు అసలు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడని. వెళ్ళి ముందు రోజు చెప్పాడు అంతే, ఎవరికి చెప్పలేదు. ఆ లాకెట్ కూడా నేను స్టేజ్ మీద చూసాను. అసలు ఇట్లా పట్టుకెళ్తున్నాను అసలు ఏమీ లేదు, మాకు ఏమీ తెలియదు. స్టేజ్ మీద నేను చూసి అంటే నేను అలా ఫీల్ అయ్యాను. అంటే మిగతా వాళ్ళకి ఆ బాండింగ్ తెలియదు కాబట్టి అదేంటి ఆ లాకెట్ ఏ సూట్ కేస్ లో పెట్టి ఇప్పుడు లేడీస్ అందరు తెచ్చుకోలేదా, ఇట్లా పట్టు రావచ్చు కదా, దాన్ని ఒక ఇది చేశారు ఇది అన్నట్టు ఫీల్ అయ్యారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మని అలా పెట్టి తేడం వాడికి ఇష్టం లేదు. మెయిన్ తనతోటి తెచ్చుకుని తన దగ్గర అది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ తన ఇది కూడా గేమ్ డౌన్ అయింది. సో కొంచెం అది కూడా నాకు అనిపించింది. ఓకే, దీని గురించే పట్టుకెళ్ళాడు అన్న ఇది. అంటే అమ్మ నాతో ఉన్నది అన్న ఇది తనకి. ఇప్పటికీ కూడా అమ్మని మేము ఎంత బాగా చూసినా తనంత ఇది మేము చేయలేమేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బాగా ఎమోషనల్ అనిపించింది ఏంటి? చూడగానే బర్నీ సార్ తలుచుకోగానే మీకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ ఏంటి? నాకు అసలు అన్న ఎప్పుడు ఇట్లా మన బిగ్ బాస్ లో అయింది. ఆ రోజు నేను చాలా చాలా అంటే చాలా నాకు అసలు అంటే ఏమైందో ఏం తెలియట్లేదు. ఆ రోజు వాళ్ళ పాపకి నేను ఒక ఎన్ని టైమ్స్ అంటే 100 టైమ్స్ చేస్తుంటాను డేలో. నాకు అసలు అంటే అసలు ఏం జరిగింది, ఈ రివ్యూవర్స్ ఏవేవో రాసి రిప్స్ విరిగిపోయాయని, రిప్స్ కి బ్రేక్ అయిపోయాయని ఇలా వస్తుంటే అక్కడ కూడా హాస్పిటల్లో ఉన్నారని చెప్తుంది తను. అంటే అంతసేపు అన్ని అవర్స్ అంటే టెస్ట్లు ఏంటి ఇవేంటి, నాకు నిజంగానే చాలా ఏదో అయిపోయింది అనేసి అది మాత్రం నేను నా లైఫ్ లో నాకు చాలా ఆ రోజు తలుచుకుంటే చాలా భయం వేస్తుంది ఇప్పటికే కూడా. ఎందుకంటే ఎప్పుడు అన్నయ్యని అలా నేను చూడలేదు. అలా అంటే ఆ ఫేస్ ఎప్పుడు కూడా మాకు హెల్త్ గురించి నాకు మా అన్నకి ఇద్దరికి కూడా ఎప్పుడు అదే చెప్పాడు. మనకి ముందు హెల్త్ ఇంపార్టెంట్, మనకి ఏం చేయాలన్నా మన హెల్త్ బాగుంటేనే మిగతావన్నీ. డబ్బు ఒకటే కాదు, డబ్బు ఓకే డబ్బు తర్వాత సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా నువ్వు హెల్త్ పోగొట్టుకుంటే హెల్త్ సంపాదించుకోలేవు కనుక మీరు ఇలా ఉండండి అలా ఉండి. తనతో మాట్లాడితే సగం టైం అదే చెప్తాడు మనకి. హెల్త్ బాగా ఉండాలి, ఇది చేయండి అది చేయండి, ఈ ఫుడ్ తినండి ఆ ఫుడ్ తినండి, ఇలాంటివే చెప్తాడు. అలాంటి తనకి నాకు అలాగయ్యేసరికి తీసుకోలేకపోయాను. చాలా ఆ రోజంతా చాలా టెన్షన్ పడ్డాము. మళ్ళీ ఎప్పుడైతే హౌస్ లోకి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఓకే, అంటే కొంచెం బాగానే ఉంటేనే తీసుకెళ్తారు కదా అన్నది. కానీ ఇప్పటికీ కూడా నాకు కొంచెం ఇంకా నాకు తెలుస్తుంది వాడి ఫిజిక్ నాకు ఐడియా ఉంది. ఇక్కడ అసలు వాడికి ఏమీ ఉండదు, మామూలుగా ఇట్లా ఉంటాడు వాడు. ఇక్కడ ఏదో పెట్టారు, అది షర్ట్ మెంచ్ కూడా నాకు తెలుస్తుంది సపోర్ట్ లాగా. కూడా వెళ్ళగానే నాన్న చూపించి నేను చూసి కూడా నేను మా హస్బెండ్ తో చెప్తున్నాను, లేదు అక్కడ ఏదో పెట్టారు వాడికి సపోర్ట్ చేసి, ఇంకా ఏదో ఉంది సంథింగ్. కానీ అలాగ వెళ్ళి కూడా వాడు అంత ఆడుతున్నాడు ఈ ఏజ్ లో. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా డిమాండ్ పవన్, ఈ పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ చాలా టీనేజర్స్ కదా, 23-25 ఏజెస్ వాళ్ళు.
వాళ్ళతోటి పాటు తను కాంపిటీషన్ గా అన్నిట్లోనే చేస్తున్నాడంటే చాలా ప్రౌడ్ గా ఫీల్